ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. నిద్ర పట్టడం లేదా? సహజంగా చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మాకు నిద్ర పట్టదు, రాత్రి 12-1 గంటకి అలా పడుకుంటాము, అందుకని తెల్లవారుజామున నిద్ర లేవలేకపోతున్నాం, సరిగా నిద్ర రావదు, దానివల్ల మేము అనారోగ్య సమస్యలు మాకు వస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటారు. వాస్తవానికి నిద్ర ఎందుకు పట్టదు అనే సత్యాన్ని మీరు గమనించాలి. ముందు నిద్ర పట్టపోవటానికి కారణం మొట్టమొదటిది ఏమిటి అనంటే, నిన్నటి గురించి ఆలోచించటం. నిన్న జరిగిపోయిన దాని గురించి ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో మీకు నిద్ర పట్టదు. మీ బెడ్ మీద చెత్తా చెదారం అంతా కూడా బెడ్ చుట్టూ వేసుకుని మీరు పడుకోగలరా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మన చుట్టూ చెత్తా చెదారం దుమ్ము ధూళి ఉంటే ఆ బెడ్ మీద మనం పడుకోగలమా? పడుకోలేం. ఎందుకని అదంతా క్లీన్ చేసుకుని పడుకుంటాము. ఇది మనందరికీ తెలిసిందే కదా. అయితే మనం చేసేది ఏమిటి? నిన్న మొన్న గడిచిన 10 రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నిటినీ కూడా ఈ మైండ్లో పెట్టుకుని బెడ్ మీద పడుకోవటానికి మీరు సిద్ధమైతే మీకు గుర్తొచ్చే ఆలోచనలు ఏమిటి అనంటే, 10 రోజుల నాడు జరిగిన ఘటనలు, నిన్న జరిగిన ఘటనలు, గతంలో జరిగిన ఘటనలన్నిటినీ గుర్తు తెచ్చుకోవటం వల్ల మీకు నిద్ర పట్టదు. మరి ఏం చేయాలి మనం? మీ మైండ్లో ఉన్న చెత్తని డిలీట్ చేయాలి అని మనం చాలాసార్లు చాలా వీడియోలో చెప్పుకున్నాం. నిన్న జరిగిందంతా కూడా డస్ట్బిన్లో పడేసిన వేస్ట్ పేపర్, ఇంట్లో ఊడ్చి పడేసిన చెత్త ఎలాగో నిన్న మొన్న 10 రోజుల నాడు గతమంతా కూడా డస్ట్బిన్లో వేసిన చెత్త లాంటిది. మరి మన మైండ్లో ఈ పెట్టుకుని పడుకుంటే నాకే ఎందుకు జరగాలి, నిన్న అలా జరగకుండా ఉంటే బాగుండు, ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటూ ఎప్పుడు ప్రతినిత్యం నిన్న గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి నిద్ర సరిగా పట్టదు. అలాగే రేపటి గురించి ఆలోచించే వారికి కూడా నిద్ర పట్టదు. రేపు అనేది క్వశ్చన్ పేపర్. ఆ క్వశ్చన్ పేపర్ గురించి ప్రతి వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. వాస్తవంగా నిన్న డస్ట్బిన్లో వేసిన వేస్ట్ పేపర్ అయితే రేపు క్వశ్చన్ పేపర్. ప్రజెంట్లో ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని గురించే ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. మరి అప్పుడు ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తే ఈజీగా నిద్రపడుతుంది? ముందు నిన్నటి గురించి వదిలేయాలి, రేపటి గురించి వదలాలి. బెడ్ మీదకి వచ్చే ముందే 1 గంట నుంచి అరగంట మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మీ ఆలోచనల పైన మీకు ఒక కమాండింగ్ వస్తుంది. అంటే మీ ఆలోచనలు మీకు కంట్రోల్లోకి వస్తాయి. ఒక్కసారిగా మీకు తెలియకపోవచ్చు, గ్రాడ్యువల్గా మీరు క్రమక్రమేపీ మీ ఆలోచనలు తగ్గుతాయి అనే విషయం మీరు గుర్తించుకోగలుగుతారు. అదేవిధంగా మీరు చిన్న చిన్న టిప్స్ మనం అనేక వీడియోలో చెప్తూ ఉంటాం. మీరు పడుకోబోయే ముందు గల్లుప్పుని ఒక బౌల్లో తీసుకుని మీ బెడ్ కింద పెట్టుకోండి. అలాగే రాగి చెంబులో నీళ్లు తీసుకుని మీ పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మీరు పటికని, కృష్ణ తులసి వేరు మొక్కని కూడా ఒక బౌల్లో తీసుకుని మీ మంచం కింద పెట్టుకొని చూడండి. ఇలా పెట్టడం వల్ల దాని నుంచి వచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీ మీ మైండ్ మీద పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మీకు కొంత రిలాక్స్ అవుతూ ఉంటారు. మానవ ప్రయత్నంతో నిన్నటి గురించి మర్చిపోవాలి, అలాగే రేపటి గురించి వదిలేయాలి, ప్రజెంట్లో ఉండాలి. అది మనకి ప్రజెంట్లో ఉండటానికి ధ్యానం చేయాలి, అంటే మెడిటేషన్ చేయాలి. అలాగే ఈ చిన్న చిన్న టిప్స్ కూడా పాటిస్తూ మీరు గనక బెడ్ మీదకి వెళ్ళి పడుకోగానే ఈజీగా నిద్రపడుతుంది. ఇలా చాలామంది చేశారు, వారు హ్యాపీగా నిద్రపోయాము అని చెప్తున్నారు. అదేవిధంగా పడుకున్న తర్వాత లైట్లన్నీ తీసి తనుం శివాయ నమః, తనుం శివాయ నమః అంటూ ఈ మంత్రాన్ని ఒక 20 సార్లు 11 సార్లు మీరు కదలకుండా మనస్సులో మీరు ఆ పరమేశ్వరుని ఊహించుకుంటూ మీరు ఈ మంత్రాన్ని చేయండి. వెంటనే మీకు నిద్ర పట్టి తీరుతుంది. ఇది చేసిన వారికి చాలామందికి హ్యాపీగా నిద్రపోయారు. మీరు కూడా అంత హ్యాపీగా ఆనందంగా నిద్రపోవాలి అంటే నేను చెప్పిన విధంగా ఈ చిన్న క్రియ చేసి చూడండి. దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుంది. నమస్తే అండి, నా పేరు ఘంటసాల హనుమంతరావు అండి, మాది కైకరం.
గురువుగారు వీడియోలు చూసి నేను కొన్ని రెమెడీ చేశాను. బాగుందని చెప్పి గురువుగారి దగ్గరికి వచ్చాను. గురువుగారు నా జాతకం చూసి నా పుట్టిన తేదీ లేకపోయినా కూడా ఉన్నట్టు క్లియర్గా చెప్పి కొన్ని రెమెడీలు, నేమ్ కరప్షను ఇవన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవి కూడా చేశాను. చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఏదైనా ఏ సమస్య ఉన్నా గురుగారి వచ్చి కలిసి చక్కగా ఆయనతో మాట్లాడి మీరు చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మంచి జరుగుతుందనే నమ్మకంతో నేను మీకు కూడా ఒకసారి జేకేఆర్ గారిని కలవమని కనిపించుకుంటున్నాను. సారు గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నట్టే.